పవిత్ర అమర్నాథ్ యాత్ర రేపటి నుంచి ప్రారంభం కానుంది. రేపటి నుంచి ఆగస్టు 18 వరకు యాత్ర జరగనుంది. మంచు రూపంలో వెలిసిన దేవదేవుణ్ణి దర్శించుకునేందుకు మొదటి బృందం బయలుదేరింది. జమ్మూలోని పహల్గామ్ మార్గంలో యాత్రకు బయలుదేరారు యాత్రికులు. భజనలు, కీర్తనలు చేసిన తర్వాత 30 బస్సుల్లో యాత్రికులు బల్తాల్, పహల్గామ్ల ద్వారా అమర్నాథ్ కు చేరుకోనున్నారు. జమ్మూ కాశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. తీవ్రవాద ముప్పు పొంచి ఉండటంతో ఈసారి అమర్నాథ్ యాత్రకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు జమ్మూ కాశ్మీర్ పోలీసులు. సైన్యం, బీఎస్ఎఫ్ సెక్యూరిటీ డ్యూటీలో పాల్గొంటున్నాయి. ఈ మధ్య జమ్మూలో వరుస తీవ్రవాద దాడుల నేపథ్యంలో సాంబా, కథువా, జమ్మూ రీజియన్లలో సెక్యూరిటీ పాయింట్స్ ఏర్పాటు చేయనున్నారు. 48 రోజుల పాటు సాగే యాత్రకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. నేషనల్ హైవే, ఇంటర్నేషనల్ బార్డర్ వెంబడి నైట్ పెట్రోలింగ్ చేయనున్నారు. ఆర్మీ, పారామిలిటరీ బలగాలు, ట్రాఫిక్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సహకారంతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు జమ్మూ కాశ్మీర్ పోలీసులు. సీసీ కెమెరాలు, డ్రోన్లను కూడా సెక్యూరిటీ కోసం ఉపయోగిస్తున్నారు. ఇక జమ్మూ కాశ్మీర్ లో అధికార పార్టీ అయిన బీజేపీ అమర్నాథ్ యాత్రను సక్సెస్ చేసేందుకు తమ శ్రేణుల్ని రంగంలోకి దింపుతోంది. ఆ పార్టీకి చెందిన ముస్లిం విభాగం కూడా అమర్నాథ్ యాత్రను పర్యవేక్షించనుంది. బీజేపీ ముస్లిం విభాగం, ఆల్ ముస్లిం బృందాలు, దానికి సంబంధించిన వాలంటీర్లు పహల్గామ్, బల్తాల్ రూట్లలో యాత్రికులకు సేవలందించనున్నారు. యాత్రికులు కాశ్మీర్ లోయలోకి ప్రవేశించిన మరుక్షణం నుంచి వారి బాగోగులు, సహాయ సహకారాలు అందించనున్నారు ఆల్ ముస్లిం కార్యకర్తలు.